పిజ్జాలు బర్గర్లు తింటాం, కానీ మన పేరెంట్స్ తింటారా? మన చుట్టాలు తింటారా? మన అంకుల్ బాబాయ్ తింటారా? తినరు. ఇంట్లో వండిన కూరలు ఆకుకూరలు ఇవే తింటారు కదా. మరి వీళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి ఆలోచించిరా? దీని వెనకాల ఒక పెద్ద మాఫియానే ఉంది, అదే రిఫైన్డ్ ఆయిల్ మాఫియా. ఒకసారి మీరు గూగుల్ లేదా చాట్‌జిపిటీలో పోయి అడగండి, వాట్ ఈస్ బెస్ట్ ఆయిల్ ఫర్ హార్ట్ అటాక్ అని. హైడ్రోజనేటెడ్ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్. రిఫైన్డ్ ఆయిల్ లో టాప్ లో ఏముంది? సన్ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్. మన తెలంగాణ ఆంధ్రలో రోజు ఇదే ఆయిల్ ని తింటారు. ఈ ఆయిల్ వీక్లీ 2 times కన్నా ఎక్కువ తింటే ఇంకా అంతే పని. దీనికి సొల్యూషన్ కూడా చెప్తా, కానీ ఇది ఎట్లా తయారైందో ప్రాసెస్ చూడండి మీరే. ఈ ఆయిల్ ని తీయడానికి హెక్సేన్ అనే పెట్రోలియం బేస్డ్ సాల్వెంట్ ని వాడి తీస్తారు. తర్వాత ఫాస్ఫరిక్ యాసిడ్ యాడ్ చేస్తారు. న్యూట్రలైజేషన్ కోసం కాస్టిక్ సోడా యాడ్ చేస్తారు. ఇదంతా వేసిన తర్వాత ఆయిల్ ఎట్లా కనిపిస్తుంది? బొగ్గు లాగా అవుతుంది. మీకేంది? మార్కెట్ లో మంచిగా కనిపించాలి, క్లియర్ గా కనిపించాలి, అప్పుడే కదా మీరు కొంటారు. దానికోసం బ్లీచింగ్ చేస్తారు ఆయిల్ ని. ఇన్ని కెమికల్ వేసిన తర్వాత స్మెల్ ఎట్లా అవుతుంది? డాంబర్ లెక్క స్మెల్ అవుతుంది. ఆ స్మెల్ తీయడానికి కూడా డియోడ్రైజేషన్ చేస్తారు. తర్వాత ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. ఇప్పుడు చెప్పండి, తినే ఆయిల్ దీంట్లో హై ఒమేగా 6 ఉంటది. ఇది బెస్ట్ హార్ట్ అటాక్ రావాలంటే. మార్కెట్ లో దొరికే బిస్కెట్, చాక్లెట్, చిప్స్ అన్నిట్లలో రిఫైన్డ్ ఆయిల్ వాడతారు. ఒకసారి మీరే ప్యాకెట్ ని తిప్పి చూడండి. యాక్చువల్లీ ఆయిల్ చాలా మంచిది. ఇదంతా ప్రాసెస్ చేయడం వల్ల ఇంత డేంజర్ గా తయారైంది. సరే బ్రో, దీనికి ఆల్టర్నేటివ్ ఆయిల్ ఉందో చెప్పు. నీకు దొరకది. మార్కెట్ లో ఏడ ఆయిల్ దొరకదు, మంచి ఆయిల్ అస్సలు దొరకదు. ఎందుకంటే ఇది పెద్ద $1 బిలియన్ మాఫియా. మార్కెట్ లో దొరికే రిఫైన్డ్ ఆయిల్ కంపెనీస్ అంటే ఫ్రీడమ్, టేస్టీ గోల్డ్ అన్ని ఇదే ప్రాసెస్ తో తయారైతాయి. ఈ ఆయిల్ ని తయారు చేసిన కంపెనీ ఓనర్ కూడా ఈ ఆయిల్ అస్సలు తినడు. సరే బ్రో, దీనికి ఆల్టర్నేటివ్ ఏంటంటే మీరే ఆయిల్ మిల్లింగ్ చేయించుకోవాలి, సీడ్స్ తీసుకొని.